హలో ఎవ్రీవన్, నా పేరు రాజేశ్వరి వడ్లమాని అండ్ నేను ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు మేము డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లయింట్స్ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్తాం అనమాట. ఎందుకంటే మార్కెట్లోని 6% రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి, 7% ఇచ్చే ప్రోడక్ట్లు ఉన్నాయి, 8%, 10, 12. ఓకే, సో డిఫరెంట్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్లు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. క్లయింట్కి ఏదైతే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందో ఆ ప్రోడక్ట్సే మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. అండ్ ఆ సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి గోల్స్. సో ప్రతి క్లయింట్ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, మేడం కాదండి, ఒక ₹1,00,00,000 కోసం అనేసి నాకు ఒక ₹1,00,00,000 కావాలి. సో ఆ ₹1,00,00,000 కావాలి అంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనేసి అడుగుతారు. ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే 2 పాయింట్స్ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫస్ట్, మనం ఎన్ని సంవత్సరాల్లో మనకి ఆ ₹1,00,00,000 కావాలి, టైం. ఓకే, అండ్ రెండోది ఏంటంటే మనకి ఎంత రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఈ టైము అండ్ అసెట్ క్లాస్, ఈ రెండు కూడా మ్యాటర్ ఉంటుంది మనకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ₹1,00,00,000 కోసం అనేసి. సో ఇప్పుడు ఒక చిన్న ప్రజెంటేషన్ చూపిస్తున్నాను. ఈ ప్రజెంటేషన్లోని మనకి క్లారిటీ వస్తుందన్నమాట. ఒకవేళ ఒక పర్సన్ ఏమో 5 సంవత్సరాల్లోనే నాకు ₹1,00,00,000 కావాలి అనేసి అనుకుంటే, 7% రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్ ఏదైనా ఉన్నది అంటే అందులోని ₹1,39,000 ఎవ్రీ మంత్, ₹1,39,000 నెలకి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ అదే లేదు, నాకు 12% రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్ ఉంటే చాలు, అందులోనే నాకు చెప్పండి అంటే ₹1,23,000. అలాగే ఒకవేళ కాదు, నాకు ఒక 15 సంవత్సరాల్లోని ₹1,00,00,000 కావాలి, ఓకే, అండ్ ఒక మినిమం 7% ఇచ్చే రిటర్న్స్ దాంట్లో పెట్టండి అంటే మనం ఇక్కడ ₹32,000 నెలకి మనం పెడితే మనకి 15 సంవత్సరాల్లోని ₹1,00,00,000 వస్తాయి. ఎందుకండి 15 సంవత్సరాలు టైం ఉంది కదా, నాకు 12% రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్లోనే మీరు చెప్పండి అనేసి అంటే సేమ్ ₹21,000 మీరు పే చేస్తే మీకు ₹1,00,00,000 వస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్, మీరు ప్రోడక్ట్ అసెట్ క్లాసెస్ మీరు డిఫరెంట్ తీసుకున్నారు కాబట్టి మీకు ₹10,000 మీకు ఇక్కడ స్ట్రైట్ అవే సేవింగ్ అవుతుంది. సో ఈ ₹10,000 మీ పాకెట్ నుంచి అన్నెసరీ వెళ్తాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్ అసెట్ క్లాస్ చూసుకోవాలి. అండ్ లేదు, నా దగ్గర 25 సంవత్సరాలు టైం ఉన్నది, నాకు 25 సంవత్సరాల్లోని ఒకవేళ 7% ఇచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక ₹12,000 చేయాలి. లేదు, నాకు 12% రిటర్న్స్ వచ్చేది కావాలి అంటే ఒక ₹5,000తోని మీరు 25 సంవత్సరాల్లోని ₹1,00,00,000 మీ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి తెలీదు అసెట్ క్లాసెస్ ప్రాపర్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేసి. అండ్ వాళ్ళు ఏంటంటే లో రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ అమౌంట్ పే చేస్తారు అండ్ తక్కువ రిటర్న్స్. ఎందుకంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తక్కువ ఉన్నది కాబట్టి, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకేంటంటే రిటర్న్స్ తక్కువ వస్తూ ఉంటాయి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి కనుక్కోవాలి. మీరు బ్యాంక్కి వెళ్ళినా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా, గోల్డ్ తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా, ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా డిఫరెంట్ మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా టైం హొరైజన్ మీద ఉంటుంది. 5 సంవత్సరాల కోసం అనేసి ఒక పర్సన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వాళ్ళ కోసం అనేసి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. అండ్ 10 సంవత్సరాల కోసం అన్నది డిఫరెంట్ ఉంటాయి. నాకు ఒక 6 మంత్స్ కోసమే నాకు కావాలి, నేను 6 మంత్స్ కోసమే నేను ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ఫండ్స్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. కాబట్టి టైం అన్నది మనకి క్లారిటీ ఉన్నది అంటే మనం
ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత హై రిటర్న్స్ మనం తీసుకోవచ్చు అన్నది కూర్చొని మీరు ప్లాన్ చేసి అప్పుడు ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మీ కష్టార్జితం ఏదైతే ఉన్నారో అది మీకు ఫలించాలి మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. లేకపోతే ఇన్ని సంవత్సరాలు పే చేసాము ఇంతే వచ్చిందా అనేసి మీరు బాధపడతారు. అండ్ కొన్ని సార్లు ఎక్కువ రిటర్న్స్ మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మంత్లీ ఈఎంఐ మీరు ఏదైతే ఇక్కడ మీరు పే చేస్తున్నారో అది చాలా యూజ్ ఉన్నది. సో ఒక సమయం వచ్చాక మీకు కూడా బాధ అనిపిస్తుంది, అదే ఇంత పే చేస్తున్నాం ఇంత తక్కువ వస్తుంది ఏంటి అనేసి. కాబట్టి ఎప్పుడు కూడా టైము అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండు కూడా చాలా మ్యాటర్ అవుతుంది మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలి అనేసి అనుకుంటే. ఇది ₹1,00,00,000 అవనండి, 5 కోట్లది అవనండి, 10 కోట్లది అవనండి. ప్రాపర్ అసెట్ క్లాస్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో పేరెంట్స్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కి నేను చెప్తాను, మీరు మీ పిల్లలకి ₹1,00,00,000 ఆస్తి ఇవాళ కొని ఇవ్వాలి అంటే దానికోసం అనేసి మీరు హ్యూజ్ ఈఎంఐ పే చేయాలి. ఆ ఈఎంఐ పే చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది. కానీ అంతకన్నా తక్కువలోని జస్ట్ ₹1,800 పర్ మంత్ మీ పిల్లల కోసం అనేసి మీరు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 15% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని వాళ్ళకి 30 ఇయర్స్లోని మనం ₹1,00,00,000 ఇవ్వచ్చు. బట్ మీరంటారు 30 సంవత్సరాల దాకా ఎవరు పే చేస్తూ ఉంటారు, 30 సంవత్సరాల దాకా ఎవరు పే చేస్తారు అనేసి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు స్టార్ట్ చేయండి అండ్ మీ పిల్లలకి జాబ్ వస్తే ఏదైతే మీది ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేశారో ఆ పిల్లలకి అప్పచెప్పండి, వాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటారు. లేదంటారా, ఒక ₹2,00,000 మీరు ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతోని ఎవ్రీ మంత్ వచ్చేది ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో ఆ రిటర్న్స్తో కూడా మీరు ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసుకొని 30 సంవత్సరాల్లోని మీ పిల్లలకి ₹1,00,00,000 ఇవ్వచ్చు. ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ కిడ్స్. సో ప్లీజ్, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా ఇక్కడ కమెంట్ చేయొచ్చు, అడగచ్చు. మేమంతా కూడా అవైలబుల్గా ఉన్నాము మీ డౌట్స్ ఏమైనా క్లియర్ చేయడానికి కోసం అనేసి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.